నేటి రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీనరాశి వారికి కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కలిసిరావు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంన అదనపు బాధ్యతల వలన చికాకు అనేది ఏర్పడుతుంది. మీనరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఎవరిపైన ఆధారపడకండి. అలాగే సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు మరింత నష్టాలను చవిచూస్తారు ఈరోజు. ఇక ఈరోజు మీనరాశి వారికి జీవిత భాగస్వామి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెద్దల మాట వినడం వలన కొంత మీనరాశి వారు లాభపడతారు. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలు మీకు చేడు చేస్తాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఆలోచించి పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. అనుకోని ప్రయాణాలు అనేవి ఉండవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధుమిత్రుల నుండి అపవాదులు అనేవి ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త వివాదాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పని ఒత్తిడి వలన మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వైద్య రంగం వారికి అవమానాలు అనేవి ఎదురవుతాయి. సినీ రంగం వారు నష్టాలని చూడాల్సి వస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు శ్రమ కోర్చి ముందుకు సాగాల్సిందే ఈరోజు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు లేత ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు వినాయక అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే దుర్గాదేవి ఆలయ దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.